వందనాలు తెలియజేస్తాను. కూడికలు ఉన్న దేవుని సేవకులందరికీ వందనాలు. కూడికి నడిపిస్తున్న ప్రియులు హనోకన్ను కూడా వందనాలు తెలియజేస్తున్నాను. కీర్తన గ్రంథంలో 15వ కీర్తన చదువుకున్నాం. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు అని కీర్తన ప్రారంభించబడు. ఈ కీర్తనలో 3వ వచనం చూడండి. అట్టివాడు నాలుకతో కొండెములాడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపుడు అనే మాట మనం చూస్తున్నాం. మనందరి పక్షంగా పరలోకంలో దేవుని సముఖంలో దేవుని కుడిపార్శ్వమున నిరంతరం జీవిస్తున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన మీద నేరం మోపని వాడిగా ఉన్నాడు. ఆయన ఫిర్యాదు చేసేవాడిగా లేడు, కానీ ఆయన మనలందరినీ కూడా మహిమకు తెచ్చిన వాడిగా ఉన్నాడు. అదే మాట మన ఉదయకాలం ధ్యానం చేద్దాం. జకర్యా గ్రంథంలో 3వ అధ్యాయంలో సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వ నిలబడ్డాడని 3వ అధ్యాయం 1వ వచనం చూస్తున్నాం. చూడండి, జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలవబడ్డాడని మనం చూస్తాం. కారణం ఏంటంటే 3వ వచనంలో యెహోషువ మలిన వస్త్రములు ధరించుకొని ఉన్నాడు. యెహోషువ అంటే ఎవరు? ప్రధాన యాజకుడు. అయితే ఈరోజు అపవాది మన మీద ఫిర్యాదు చేయడానికి లేదు, మన మీద నేరం మోపడానికి లేదు. ఎందుకంటే మన ప్రధాన యాజకుడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్నాడు. 14వ వచనం చూడండి, లేదా 13వ వచనం. ఆయన తన పాదములు మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని ఉన్నాడు. ఏ వస్త్రం ఇది? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో 14 లేదా 13వ వచనంలో రక్తములో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకొని ఉన్నాడు. అందుచేత దేవుని ఎదుట మన ప్రధాన యాజకుడు పాదములు మట్టునకు దిగుచున్న వస్త్రం ధరించుకున్నాడు, రక్తములో ముంచబడిన వస్త్రం ధరించుకుని ఉన్నాడు. రక్తములో ముంచబడిన వస్త్రం అనగా యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చెప్పినట్లుగా, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చెప్పినట్లుగా మీ దోషములు మీ పాపములు 18వ వచనం, రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును అని చెప్పినట్లుగా ఇక్కడ అదే మాట రాశారు. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవళముగా ఉండేది. కాబట్టి రక్తములో ముంచబడిన వస్త్రం లేదా రక్తములో ఉతకబడిన వస్త్రం అని కూడా వ్రాయబడింది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14లో రక్తములో ఉదుకుకొని తెలుపు చేయబడిన వస్త్రం యేసు ప్రభు ధరించాడు. కాబట్టి మన మీద సాతాను ఆరోపణ చేయటానికి, దేవుని ఎదుట మనము అనీతిమంతులమని, అపవిత్రులమని, అసంపూర్ణులమని, సరిగా లేమని సాతాను ఫిర్యాదు చేయటానికి లేదు. యేసుక్రీస్తుని ఏమని చెప్పింది బైబిల్? మన వాక్యం యోహాను 1వ పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు అంటే, నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి వద్దాం అనుకున్నాడు అని మనం యోహాను రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయంలో 1-2 వచనాల్లో చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో అక్కడేం చూస్తున్నాం? ఎవని వలన సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తం కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చాడు. మహిమకు తేవటం అంటే
సామాన్యమైన సంగతి కాదు. ఎవరు సమీపింపలేని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తున్నాడు. తిమోతి 6:16. ఇప్పుడు మనల్నందరినీ కూడా ఆ మహిమకు తెచ్చేశాడు. మనమందరం ఆయన ఏమని పిలుస్తున్నాం ఇప్పుడు? యోహాను 8:35 ప్రకారం మనం ఇప్పుడు దేవుణ్ణి తండ్రి అని పిలుస్తున్నాం. దేవుణ్ణి మనం తండ్రి అని పిలిచేంత సమీపత్వానికి మనల్ని యేసుక్రీస్తు తీసుకొని వచ్చాడు. మరి మన మీద నేరం మోపువాడు ఎవడు? సాతాను మన మీద ఫిర్యాదు చేయడానికి లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు మన పక్షంగా దేవునికి కనబడుతున్నాడు, మనల్ని మహిమకు తెచ్చాడు. గొర్రెపిల్ల రక్తములో ముంచబడిన వస్త్రము ధరించుకొని, పాదములు మట్టు దిగుచున్న ఆ తెల్లని వస్త్రం ధరించుకొని దేవుని ఎదుట మన పక్షంగా ఆయన ఉన్నాడు. జకర్యా గ్రంథంలో ఇశ్రాయేలీలు వారు మందిరాన్ని నిర్మించడంలో ఫెయిల్ అవుతున్నారు. మందిరపు పని ఆగిపోయింది. సక్సెస్ అనేది లేదన్నమాట. కానీ మన జీవితాల్లో సక్సెస్ కు మూలం ఏంటంటే మన మీద అపవాది నేరం మోపలేకుండా యేసుక్రీస్తు మన యాజకుడిగా దేవునికి కనిపిస్తున్నాడు. అదే మన సక్సెస్ కు మూలం. రోమాపత్రిక 8వ అధ్యాయంలో అత్యధిక విజయం అనే పదం 37లో రాయకముందే 33 ఏమన్నాడు చూడండి. 33 నేరం మోపువాడెవడు అన్నాడు. సాతాను గాని మన మీద నేరం మోపగలిగిన పరిస్థితి ఉంటే మనం ఓడిపోతాం. సాతాను మన మీద నేరం మోపడానికి లేదు కాబట్టి మనము నేరారోపణ అనే మనస్సాక్షిని కలిగి ఉండకూడదు. మనం దేని విషయంలో కూడా ఓడిపోము. ఎందుకు ఓడిపోము అంటే దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడు ఎవడు. కాబట్టి ఈరోజు మనం ఓటమికి మూలం ఏంటో తెలుసుకోవాలి. ఓడిపోవటానికి గల మూలం ఏంటంటే నేరారోపణ, ఆరోపించే మనస్తత్వం, ఆరోపించే మనస్సాక్షి. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13లో కూడా ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు ఏం చేయమన్నాడంటే నిలబడాలి. దానికి ఏం చేయాలి? సర్వాంగ కవచం ధరించుకోండి. అది దేవుడిచ్చు సర్వాంగం. సౌలు దావీదుకి ఇచ్చింది కాదు, దేవుడు మనకిచ్చింది. ఆ సర్వాంగ కవచంలో ఏముంది అంటే మొట్టమొదటి 14 వచనంలోనే బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్, నీతి అను మైమరు ఉంది. కాబట్టి మన మీద నేరం మోపువాడు లేడు, నేరం మోపలేడు ఎవడు. దేవుని ఎదుట మన నీతి విషయంలో మన మీద ఎవరు నేరం మోపలేరు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తే మన నీతి. కొరింథీ 1:31 ఆయనే మన పక్షంగా దేవునికి కనిపిస్తున్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24 రావట్లేదండి, వాయిస్ రావట్లేదు. సిగ్నల్ బ్రేక్ అయిందండి. బయట ఉన్నారు కదా, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. దేవుని ఎదుట ఉన్నాడు అని మాట మనం చూస్తున్నాం. అవును, మర్చిపోయాను, నాకుందరా అన్నయ్య. ఇప్పుడు చూడండి, వస్తుందా? వస్తుందండి. కీర్తన గ్రంథంలో 16వ కీర్తనలో
ఈ ఉదయకాలం మనం చదివిన వాక్యంలో 15వ కీర్తన, క్షమించండి, 15వ కీర్తన మనం చదివిన వాక్యంలో 3వ వచనంలో తన పొరుగు వారి మీద నింద మోపుడు అనే మాట మనం చూస్తున్నాం. మరి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ పర్వతంలో ఉన్నాడు. ఆయన గుడారం, నిజమైన గుడారంలోనికి ప్రవేశించాడు. దేవుని కనబడుతున్నాడు. ఆయన మన మీద నింద మోపేవాడుగా లేడు, ఫిర్యాదు చేసేవాడుగా లేడు. కానీ అసలు ఎవరు ఫిర్యాదు చేయడానికి లేకుండా చేశాడు. ముఖ్యంగా సాతాను ఫిర్యాదు చేయకుండా చేశాడు. ఎందుకంటే సాతాను ఫిర్యాదు చేస్తున్నాడంటే వాడు మనల్ని ఓడించడానికి చేస్తాడు. కానీ మనం ఓటమి అనేది మనం ఏమాత్రం కూడా ఎదుర్కోవాల్సిన అవసరమే లేదు. ఓటమి గురించి భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అత్యధిక విజయం అనే మాట 37లో 8:37 రోమపత్రికలో చెప్పకముందే 33లో చెప్పాడు, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడు ఎవడు అనే మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:24లో మనం చదువుతున్నట్లుగా హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు రోక్షణ రక్తం దగ్గరికి మనం వచ్చాం అనే మాట కూడా మనం గమనిస్తున్నాం. మనం కూడా హెబ్రీ పత్రిక 7:25లో చెప్పినట్లుగా యేసుక్రీస్తు ద్వారా దేవుని యొద్దకు వచ్చిన వారుగా మనం ఉన్నాము అని ఎరిగితే మనం కూడా యాజకులమే. కాబట్టి మనం కూడా ఎప్పుడు ఎవరో ఒకరి మీద నింద మోపేవారుగా ఉండం. అనేకులను క్రీస్తు మహిమకు తెచ్చాడంటే అనర్హులను అనేక మందిని ఆయన అర్హులుగా చేశాడు. సో అలాగే మనం కూడా చాలా మంది అనర్హులను అర్హులుగా చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎప్పుడు చూసినా కొండెములాడటం, నిందలు మోపటం, ఇదే పనిగా జీవించే బ్రతుకు మన బ్రతుకు కాదు. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీ పత్రిక 7:25 ప్రకారం యేసుక్రీస్తు ద్వారా మరి ఎవరైతే దేవుని యొద్దకు వచ్చారో, యేసుక్రీస్తు ద్వారా ఎవరైతే దేవుని యొద్దకు వచ్చారో వారందరూ కూడా పేతురు మొదటి పత్రిక 2:9 ప్రకారం వారు కూడా ఎవరు? యాజకులే కదా. మరి యాజకులుగా మన ప్రధాన యాజకుడు అయిన యేసుక్రీస్తుని పోలి మరి మనలో ఎన్నో అసంపూర్ణతలు ఉన్నాయి. మనం కొన్ని విషయాలు అంత కరెక్ట్ గా చేయలేం. అయినా కూడా మనల్ని దేవుని ఎదుట ఆయన క్రీస్తునందు సంపూర్ణంగా నిలబెట్టాడు. హెబ్రీ 10:14. అలాగే మనం కూడా ఉంటాం. అనేకులను మరి దేవుని ఎదుటకి తీసుకొని రావటానికి, మనం దేవుని ఎదుట వారిని సంపూర్ణులుగా నిలబెట్టడానికి మనం కూడా జీవిస్తాం. అసలు పేతురు మొదటి పత్రిక 2:9 ఏంటి? చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోని తీసుకొచ్చాడు, అందరి మీద నిందలు మోపండి అన్నాడు. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని ఎందుకు తెచ్చాడంటే ఆయన గుణాతిశయాలు ప్రచురించేటారు. వాడు కరెక్ట్ కాదు, వీడు కరెక్ట్ కాదు, ఈమె కరెక్ట్ కాదు, ఆమె కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు అని ఎప్పుడు నేరం మోపేది కాదు మన పని. ఎప్పుడు కొండెములాడేది కాదు మన జీవితం. ప్రభు మనల్ని ఎలాగైతే దేవుని ఎదుట నిలబెట్టాడో అసంపూర్ణులమైన మనల, మనకి ఇంకా చాలా విషయాలు తెలియదు, ఇంకా చాలా విషయాల్లో మనం పర్ఫెక్ట్ కాదు. అయినా దేవుని ఎదుట మనం క్రీస్తున్నందు అన్ని విషయాల్లో పరిపూర్ణం. కారణం ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి. అలాగే రోమాపత్రిక 4:5లో భక్తిహీనుణ్ణి నీతిమంతునిగా తీర్చాడు ఆయన. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుతుంది. ఎక్కువగా మీరు వాక్యాన్ని మాట్లాడేవారుగా, ఇతరులతో ఎక్కువగా మీరు కృపావర్తమానం మాట్లాడేవారుగా, కృపా సందేశం, కృపా సహిత సంభాషణ మాట్లాడేవారుగా ఉంటే చాలా మేలు. ఎందుకంటే ఎక్కువగా కృపా సందేశం, కృపా సహితమైన సంభాషణ చేసినప్పుడు విశ్వాసులు మనం ఏమని సంబోధిస్తాం? సహోదరులారా, క్రీస్తునందు ప్రియులారా,
అని సంబోధిస్తాం. తద్వారా మనము దేవుణ్ణి ఎదుట విశ్వాసులను క్రీస్తు ఎలాగూ ఆయన ఎంచుతున్నాడో మనం కూడా విశ్వాసులు అలా ఎంచుతాం. నాకు ప్రతి ఉదయకాలం మిమ్మల్ని అందరినీ క్రీస్తునందు ప్రియులుగా, సహోదరులుగా ఎంచి మాట్లాడే అవకాశం నాకు వచ్చింది కాబట్టి నాకు ఒక అడ్వాంటేజ్, అలాగే మీకు కూడా ఒక అడ్వాంటేజ్. మీరు కూడా ఇక్కడ ఉన్న వారందరికి లాస్ట్ లో వందనాలు చెప్తున్నారు. ఏమని ఎంచి వందనాలు చెప్తున్నారు? పరిశుద్ధులందరికీ వందనాలు పరిశుద్ధులందరికీ వందనాలు చెప్పండి. ఫిలిప్పి 1:4-20 ఉన్నాడు, ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనములు చెప్పుడి. కాబట్టి లాస్ట్ లో అందరూ వందనాలు చెప్పుకుంటున్నాం ఒకరికొకరు. ఏమని ఎంచుకొని వందనాలు చెప్పుకుంటున్నాం? క్రీస్తునందు పరిశుద్ధులు అని ఎంచి వందనాలు చెప్తాం. నిజం చెప్పండి, ఇక్కడున్న మనము ప్రభువుని ఎరక్కపోతే ఒకరినొకరు పరిశుద్ధులు అంటే ఒప్పుకుంటాం. వీడు పరిశుద్ధుడు ఏంటండి అంటాం లేదా? కానీ ఇప్పుడు మన కంటికి కనిపిస్తున్న ఒక బలహీనమైన మనుషుల్ని చూసి కూడా ఇతడు కూడా పరిశుద్ధుడే అని మనం ఎలా చెప్పగలుగుతున్నాం? కారణం ఇతడు క్రీస్తునందు ఉన్నాడు కాబట్టి. అంటే ఒకప్పుడు ఎవ్వరు కరెక్ట్ కాదు, వాడు కరెక్ట్ కాదు, వీడు కరెక్ట్ కాదు, నేను ఒక్కడనే కరెక్ట్ అని ఒక ఆ మనస్తత్వంలో బ్రతికిన మనలను ఇప్పుడు మన కంటికి అనేక మందిని పెర్ఫెక్ట్ గా చూసే కన్నులు ప్రభు దయచేశాడు. ఇది మనకు చాలా అడ్వాంటేజ్. ఎందుకు అడ్వాంటేజ్ అంటే అసలు ఒక వ్యక్తిని పరిశుద్ధుడుగా చూడకపోతే ఆ వ్యక్తికి మనం చేయగలిగిన సర్వీస్ ఏమి లేదు. ఇప్పుడు మీరు ఎవరైనా సర్వీస్ చేయాలంటే ఎదుటి వ్యక్తికి ఏం సర్వీస్ చేస్తారు? పరిశుద్ధుడు అనుకోవట్లేదు అనుకోండి, మీరు ఏం సర్వీస్ చేస్తారు? ఒక వ్యక్తిని పరిశుద్ధుడు అనుకోవట్లే, నీతిమంతుడు అనుకోవట్లే, కుమారుడు అనుకోవట్లే, ప్రియుడు అనుకోవట్లే, అంగీకరించబడిన వాడు అనుకోవట్లేదు. అప్పుడు మీరేం సర్వీస్ చేస్తారు ఎదుటి వ్యక్తికి? మీరేదో ఆ వ్యక్తికి ప్రాయశ్చిత్తం చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తారు. ఎందుకంటే పరిశుద్ధుడు కాదనుకుంటే మీరు ఏం చేయాలనుకుంటారు? పరిశుద్ధుడు చేయాలనుకుంటారు. కొంతమంది అలాగే చేయాలనుకుంటున్నారు. నా దగ్గర రండి, మిమ్మల్ని దేవుని పిల్లలుగా చేస్తానంటున్నారు. నువ్వేమైనా సిలువే పడతావేంటి కదా? అంటే మనము ఎవరికైనా సర్వీస్ చేస్తున్నామంటే ముందు వారి కొరకు యేసుక్రీస్తు ప్రభు చేసిన కార్యాన్ని మనం ఒప్పుకుంటేనే చేయగలం. ఎందుకంటే ఇప్పుడు సర్వీస్ అంతా దేంతో జరుగుతుంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం ప్రకారం ఆత్మ సంబంధమైన వరము ద్వారా జరుగుతుంది. పరిశుద్ధాత్మ ద్వారా జరిగేదే పరిచర్య. మరి పరిశుద్ధాత్మ ద్వారా పరిచర్య జరగాలంటే ఫస్ట్ ఆ వ్యక్తిని యేసుక్రీస్తు చేసిన పని విషయంలో మనం ఒప్పుకోవాలి. పైకి నోటికి ఊతపదంగా ప్రియులారా అని చెప్తారు కానీ క్రీస్తునందు ప్రియులని ఎంచరు. ఎంచేవాళ్ళు అయితే అస్తమాట నువ్వు విడవబడతావేమో, ఎత్తబడతావేమో అని ఎందుకంటారు? అవునా కదా? ఇశ్రాయేల్ అన్న క్రీస్తునందు మిక్కిలి ప్రియులారా అంటారు లేదు, క్రీస్తునందు అంటారు. మళ్ళీ నువ్వు ఎత్తబడవేమో అని అంటున్నారంటే అర్థం ఏంటి? క్రీస్తునందు ఉన్నవాళ్ళు కూడా విడువబడతారని కదా. అట్లా ఎంచితే మనము పరిశుద్ధాత్మ ద్వారా ఏం పరిచర్య మనం విశ్వాస చేయట్లేదు. మన వల్ల ఒకరికి ప్రయోజనం కలగట్లేదంటే ఈ శరీరంలో మనం ఉండటం ఎందుకు? క్రీస్తు శరీరంలో ఒక అవయవంగా మనం ఉండటం ఎందుకు? మన వల్ల ఏ అవయవానికి ప్రయోజనమే లేనప్పుడు అలాంటి బ్రతుకులను మార్చి పరిచర్యలోకి తెచ్చాడు ప్రభు మనం. ఎందుకంటే ఎక్కడికి వచ్చినాక మనం ప్రతి వ్యక్తిని కూడా పరిశుద్ధుడిగా చూడగలుగుతున్నాం, ప్రతి వ్యక్తిని నీతిమంతుడిగా చూడగలుగుతున్నాం. కారణం అతడు యేసుక్రీస్తుని తన రక్షకునిగా అంగీకరించిన హేతు చేత, అతడు క్రీస్తునందు ఉన్నాడని ఎంచడం చేత. మీరు ఎంతమందిని అలా చూస్తున్నారో అంతమందికి మీరు పరిచర్య చేస్తున్నారు. ఎంతమందిని మీరు అలా చూస్తున్నారో అంతమందికి మీరు పరిశుద్ధాత్మ ద్వారా మరి మీరు పరిచర్య చేస్తున్నారు. ఇక్కడ యోహాను రాసిన 3వ పత్రికలు ఏమన్నాడంటే 6వ వచనంలో అట్టి వారికి ఇక్కడ ఇలా చెప్పాడు చూడండి, దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపాలి అన్నాడు. 8వ వచనంలో ఏమన్నాడంటే
అట్టి వారికి ఉపకారము చేయబద్దులమై ఉన్నాము అన్నాడు. కాబట్టి సహోదరులు అని ఎంచినప్పుడు వారిని మనము ఎలా ట్రీట్ చేస్తాం, వారికి మనం ఎలా ఉపకారం చేస్తాం అనేది మనం చూస్తున్నాం. అలా చేయండి. అలా చేస్తే మీకు తెలియకుండానే మీరు దేవదూతలు కూడా ఆతిథ్యం చేస్తారు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఆతిథ్యం గురించి మాట్లాడితే ఏమన్నాడు? సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యం చేయ మరవకుడి, దాని వలన కొందరు ఎరుగకే దేవదూతలకు ఆతిథ్యం చేశారు. ఒక కాన్ఫిడెన్స్ కూడా వచ్చేసింది మనకి. ఏంటంటే పితరులు అరణ్యంలో దేవదూతల ఆహారం తిన్నారు, కానీ క్రొత్త నిబంధనలో మనం దేవదూతలకి ఆహారం పెడుతున్నాం. సో దేవదూతలకు ఆహారం పెట్టాలంటే ఏం చేయాలి? చక్కగా ఉప్మా వండేసి బయటికి వెళ్ళి దేవదూతలను పిలుస్తానండి. సహోదరులకు చేయండి అన్నాడు. అంతే, సహోదరులకు చేయండి. అప్పుడు దేవదూతలు కూడా మీరు తెలియకుండానే చేయొచ్చు. ఒకరోజు మీ ఇంటికి దేవదూతలే మనుషుల్లాగా వస్తారు. ముగ్గురు మనుషుల్లాగా వచ్చి ఎండవేళ చక్కగా భోజనం చేసి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఆధార్ కార్డు ఉండదు, వాళ్ళకి రేషన్ కార్డు ఉండదు, వాళ్ళు ఏ ఊర్లో ఉండరు ఇక ఆ మనుషులు. ఎందుకంటే వాళ్ళు దేవదూతలు మనుషులుగా వచ్చారు. అటువంటి ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ ఉంది ఆతిథ్యం చేస్తే. అందుచేత హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 1వ వచనంలో చెప్పాడు, దాని వలన కొందరు ఎరుగకే దేవదూతలకు ఆతిథ్యం చేశారన్నాడు. చాలా మంది పరిశుద్ధులకు విలువైన ఆతిథ్యం చేస్తారు, పరిచర్య చేస్తారు. కొంతమంది పెడితే అయిపోయింది అనుకుంటారు, కానీ అసలు పరిశుద్ధులకు పెడితే అంత గొప్ప భాగ్యం అనుకుంటారు. ఇప్పుడు లేడు సహోదరుడు కృపానిధి, వెళ్ళిపోయాడు. కానీ కృపానిధి వాళ్ళ నాన్నగారు అనేవారు అనమాట. నేను వాక్యం చెప్తుంటే ప్రతి వారం వెళ్ళినప్పుడు, రే పాస్టర్ గారు మన ఇంటికి వస్తున్నాడు రా, ఎక్కడికైనా తీసుకెళ్లి విలువైన భోజనం పెట్టాలరా పాస్టర్ గారు. మాతో అనేవాడు, ఒక రోజు ఖచ్చితంగా మీ ఫ్యామిలీని తీసుకెళ్లి నేను గ్రాండ్ గా భోజనం పెడతానంటే. కానీ ఆ కుటుంబానికి మేము ప్రతి ఆదివారం చక్కగా సేవకులు గెంచి భోజనం పెట్టేవాళ్ళం. పరిశుద్ధులుగా పరిచర్య చేయాలి, ఆతిథ్యం చేయాలి. ఎందుకంటే కొందరు ఎరుగకే దేవదూతలకు ఆతిథ్యం చేశారు. సో ఈ అనుభవం మనకు చాలా అవసరం. ఈ ఉదయకాలం అసలు మనం పరిశుద్ధులకు పరిచర్య ఎప్పుడు చేస్తాం? ఫస్ట్ వారిని మనం క్రీస్తునందున్న ప్రియులుగా ఎంచాలి. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే 25వ వచనంలో, అసలు ముందు వారిని అవయవాలు ఎంచితే నువ్వు వాళ్ళతో అబద్ధాలే ఆడవన్నాడు. ఆ తర్వాత నువ్వు చేసే పరిచర్య క్రిందకు వస్తూ చెప్పాడు 29లో, వాళ్ళ క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనం మాట. టీ ఇచ్చినా, టిఫిన్ పెట్టినా, భోజనం పెట్టినా ముందు అసలు అనుకూల వచనం మాట్లాడినప్పుడు స్టార్ట్ చేస్తాం. కానీ అసలు అనుకూల వచనాలు మాట్లాడాలంటే ముందు వాళ్ళతో అబద్ధాలు ఆడటం మానేయాలి. అవయవాలు అని ఎంచితే అబద్ధాలు ఆడుకుంటే అవయవాలు ఏమైపోతే చెప్పండి? అవయవాలన్నీ అబద్ధాలు ఆడుకుంటే ఏమైతే దప్పిగా అవుతుంది అంటుంది. వాటర్ బాటిల్ తీసుకోమని చేతికి సిగ్నల్ పంపించింది, ఈ లోకం చేయవచ్చు అనింది, దప్పికేమవదు, అలాగ అబద్ధాలు ఆడుతూ ఉంటది అంటే చచ్చిపోడాడు. అలాగే ఈరోజు అవయవాలతో అబద్ధాలు ఆడుతుంది. అబద్ధాలు ఆడితే నీవు అసలు క్రీస్తునందు విశ్వాసని ప్రియుడిగా నీతిమంతుడిగా ఎంచితే అసలు అబద్ధమే ఆడు. అది చాలా అవసరం కూడా మనకి ఉదయకాలం. ఎందుకంటే మనం మోసం చేస్తుంది ఎవరినో కాదు, క్రీస్తునందు ఉన్నవాడిని అని మనకు అర్థమవుతుంది అనమాట. అందుకనే మన ప్రభు ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, ఎన్నో అసంపూర్ణతలు కలిగిన మనలను దేవుని ఎదుట ఆయన పరిపూర్ణులుగా నిలబెట్టాడు, సంపూర్ణులుగా నిలబెట్టాడు, పరిశుద్ధుగా నిలబెట్టాడు, కుమారులుగా నిలబెట్టాడు, నీతిమంతులుగా నిలబెట్టాడు, ఆ మహిమకు తెచ్చాడు. ఇది మనం గ్రహించినప్పుడు క్రీస్తునందు ఉన్న వారిని కూడా అలా ఎంచుతాం. అలా ఎంచినప్పుడు వారితో అబద్ధాలు ఆడం, వారితో అనుకూల వచనం చెప్తాం, వారికి ఆతిథ్యం చేస్తాం, పరిచర్య చేస్తాం. వారిని గురించి తిమోతి పత్రికలో ఏమన్నాడంటే, పరిశుద్ధుల పాదములు కడుగుట అన్నాడు. ఎక్కడ అన్నాడు ఈ మాట చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10లో, పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి అన్నాడు.
మనకు ఆ సంస్కృతి లేదు, కానీ వాస్తవంగా అలా చేసినా తప్పేం కాదు. మన ఇంటికి వచ్చినప్పుడు చక్కగా వాళ్ళ కాళ్ళు మనమే కడిగి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి భోజనం పెట్టచ్చు. ఎవరికి? పరిశుద్ధులకి. మా ఊర్లో ఒక భిక్షగాడు ఉన్నాడు అనమాట. అంటే వస్త్రహీనుడుగానే తిరుగుతాడు మామూలుగా చాలా వరకు. అంటే ఆయన పిచ్చివాడు అయిపోయాడు. కానీ ఆయన ఒక బ్రాహ్మణుడు. రెండోది ఏంటంటే ఆయన మంత్రాలు చదువుతూ ఉంటాడు. ఆయన పిచ్చివాడు అయిపోయాడు. కానీ ఆయన బ్రాహ్మణుడు అని చెప్పి ఏం చేస్తారు అనుకున్నారు? ఆయన కాళ్ళు కడిగి ఆయన భోజనం పెడతారు. విశ్వాసులను మేము అలా ట్రీట్ చేయరు. ఇతడు ఏ క్యాస్ట్ అని మన ప్రియులు ఇట్లా గెలిచేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే క్రీస్తునందు చూడట్లే అందరినీ. ఇప్పటికీ ఆ క్రీస్తునందు చూడటం అనేది లేనంత వరకు అసలు మనము రేపొద్దున ఎంతో సిగ్గుపడతాం. ఎందుకంటే ఇంత విలువైన వాడిని నేను ఇలా ట్రీట్ చేశానా అనుకుంటా. కాదు కాదు. ప్రభు మనకు సహాయం చేయను గాక. పరిశుద్ధుల పాదములు కడిగి వారికి ఆతిథ్యం చేసే కృప ప్రభు మనకు దయచేయను గాక. నిజంగా చెప్పండి, మనం అందరిని ఎలా చూస్తున్నాం, కానీ మనల్ని అందరినీ యేసుప్రభు అలా చూశాడా? మనల్ని అందరిని తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టాడు. ఆయన ఏ భేదం కనుపరచలేదు. యేసు ప్రభుతో పోలిస్తే శరీరాన్ని బట్టి ఆయన ఎవరు? రోమాపత్రిక 9వ అధ్యాయం 5లో అన్నాడు, సర్వాధికారి అయిన దేవుడు శరీరమును బట్టి ఆయన ఇశ్రాయేలీయుడు అన్నాడు. మరి ఇశ్రాయేలీయుడు ఎప్పుడైనా నీళ్లు తాగుతాడా సమరయులు ఇస్తే? కానీ ఆయన సమరయ మార్గము గుండా వెళ్ళాడు. సమరయ స్త్రీని దాహమునకు అడిగాడు. యేసు ప్రభు ఎక్కువ భోజనం ఎవరితో చేశాడు? అసలు యేసు ప్రభుని అందరూ ఏమన్నారు? ఈయన సుంకరులతో పాపులతో స్నేహం చేస్తున్నాడు అన్నారు. మాత్రమే కదా, అపోస్తుడైన పౌలు కూడా, అసలు అపోస్తుడైన పేతురు కూడా అన్ని జనంతో కలిసి భోజనం చేశారు. ఈరోజు మనము ఎక్కడో బంధించబడుతున్నాం, కానీ అక్కడ విడుదల దొరికితే మీరు అక్కడ ఆశీర్వాదం చూస్తారు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఒక శాపం. అది ధర్మశాస్త్రం ఒక శాపములు ఉన్నంత కాలం అబ్రహాం యొక్క ఆశీర్వాదం మీకు దొరకదు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13-14 ఏముంది? ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుతాయి. క్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విడిపించింది. చాలా మంది వీడియో ఆన్ చేసుకోలేదు. అసలు చెక్కాల ఆనందాన్ని కనిపించలేదు ఫ్రేమ్లో. రిక్వెస్ట్ ఈరోజు లేట్ గా జాయిన్ అయ్యారండి. సో అబ్రహాం యొక్క ఆశీర్వాదం కావాలంటే ధర్మశాస్త్రం యొక్క శాపంలో ఉండకూడదు. ధర్మశాస్త్రం యొక్క శాపం ఏంటి? ధర్మశాస్త్రం వల్ల నీతిని వెదకడం. అప్పుడు మనము నీతిమంతులకు కనపడడం, ఎవరు నీతిమంతులకు కనపడరు మన దృష్టికి. అసలు ఇప్పుడు పర్లేదు, మీరు చాలా కాలం నుంచి వాక్యం వింటున్నారు కాబట్టి బాగానే ఉన్నారు. లేకపోతే కొంతమంది ఏమంటారు, ఆయన నీతిమంతుడు అంటే బాగుంది, ఇది కూడా నీతిమంతురాలు అంటారు ఏంటండి? అది ఎక్కడ నీతిమంతురాలు అండి అంటారు. అందరు నీతిమంతులే. యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ పరిశుద్ధులే. ఇప్పుడు యేసు ప్రభు వచ్చిన రోజు 5వ అధ్యాయం 10వ వచనం తెస్సలోనిక మొదటి పత్రిక ప్రకారం మత్తులు లేపబడతారు, మెలుకుగొన్న వాళ్ళు ఎత్తబడతారు. ఎందుకంటే వాళ్ళ కొరకు క్రీస్తు చనిపోయాడు కాబట్టి. ఆ రోజు మీరు నువ్వు ఎందుకు ఎత్తబడ్డారు, నువ్వు కింద పొమ్మంటారా? ఏంటి నువ్వు కూడా వస్తున్నావేంట్రా ఓరి నాయన అనుకుంటారా? అనుకోరు కదా. అందరం ఎత్తబడతాం. యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచిన వారు అందరూ ఎత్తబడతారు. అయితే క్రీస్తు న్యాయపీఠం ఎదుట అందరికి ఒకే బహుమానం అయితే కలగదు, కానీ రక్షించబడిన వారందరూ పరిశుద్ధులు. పరిశుద్ధతను ఫలించారా లేదనే దాన్ని బట్టి మనం ఎంచడానికి లేదు. దేవుని ఎదుటి వారు ఏమై ఉన్నారండి. ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అలా మీరు ఎంచినప్పుడే మీరు పరిశుద్ధుల పాదములు కడగగలుగుతారు, పరదేశులకు మీరు ఆతిథ్యం చేయగలుగుతారు. సో ఆతిథ్యం మరవకండి. ఎందుకంటే మనల్ని అందరినీ కూడా ఇప్పుడు ఆయన పరిశుద్ధ పర్వతం మీద అతిథిగా చేసేసాడు. అతిథి అనే దానికంటే మనం ఇంకా అక్కడే ఉండిపోయాము. గెస్ట్లు అయితే వచ్చి వెళ్ళిపోతారు, కానీ మనల్ని గెస్ట్లు అనలేదు. ప్రభు ఏమన్నాడు? మీరు రెస్ట్ తీసుకోండి అన్నాడు. ఇక్కడ ఇంకా 110వ కీర్తన 1వ వచనం ప్రకారం నీ శత్రువులన్నీ పాదపీఠంగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చోమని దూతల్లో ఎవరితో చెప్పలేదు, కానీ ఎవరితో చెప్పాడు? కుమారునితో చెప్పాడు. అంటే కుమారులతో చెప్పాడు. కుమారుడు ఎవరు? నువ్వే.
ఇక్కడ ఏమంటున్నాడు? నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అన్నాడు. ఎవరు? నేనే. నీవే. ఎందుకు నీవే, ఎందుకు నేనే అంటే, ఇప్పుడు అక్కడికి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం వచ్చాం. ఎందుకు వచ్చాం? హెబ్రీ పత్రిక 13:20 నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధాన కర్తయ్యకు దేవుడు అని చెప్పాడు. అంటే కేవలం యేసు ప్రభు రక్తాన్ని బట్టే మనం అక్కడికి వచ్చాం. లేవికాండం 16:14 ఏముంది? కరుణాపీఠం ఎదుట 7 మారులు ఆ రక్తమును ప్రోక్షించిన. కేవలం యేసు ప్రభు రక్తాన్ని బట్టి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా 3వ అధ్యాయంలో ఏం రాయబడింది? ఆయన యందు విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశం ఆయన బట్టి మనకు కలిగింది. 3:12. కొందరి ఆవరణాల్లోనికే మనకు దిక్కు లేదు, కానీ ఆయన అంతర్మందిరంలోనికి దిక్కిచ్చాడు. 84వ కీర్తనలో కోరహ కుమారులు ఏం పాడారు? నీ మందిర ఆవరణములు అన్నారు. మన ఆవరణాల్లో ఉన్నామా? నౌ వీఆర్ ఇన్ ద మోస్ట్ హోలీ ప్లేస్. 84వ కీర్తనలో నీ మందిరం అందు నివసించేవారు అన్నాడు కదా 4వ వచనంలో. కానీ ఆ మందిరం అంటే ఏంటంటే వాళ్ళకి ఆ దినాల్లో 2వ వచనం మందిర ఆవరణమే. దావీదు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళగలడా? అసలు దావీదు పరిశుద్ధ స్థలంలో ఉన్న సన్నిధి రొట్టెలు తిన్నాడనే చాలా ఆక్షేపణ వచ్చింది. సన్నిధి రొట్టెల వల్ల ఎక్కడ ఉంటది? పరిశుద్ధ స్థలంలోనా, అతి పరిశుద్ధ స్థలంలోనా? పరిశుద్ధ స్థలంలో ఉంటది. అక్కడికే దావీదుకు అనుమతి లేదు. మీరు దావీదు గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. దావీదు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడు, అది కూడా ఒకసారి. సన్నిధి రొట్టెలు తిన్నాడు, అది కూడా ఒకసారి. కానీ మనము పరలోకము నుండి కరుణాపీఠం మీద నుండి వచ్చి జీవాహారం తింటున్నాం ఈరోజు. దావీదు వెళ్ళని స్థలంలోనికి ప్రభు మనం తీసుకొని వచ్చాడు. దావీదుని నిలబెట్టని స్థలంలో ప్రభు మనల్ని నిలబెట్టాడు. అందుకనే ఆయనను బట్టి కలిగిన ప్రవేశం. 84వ కీర్తనలో మాట్లాడుతున్నట్లుగా నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టం అన్నాడు 10వ వచనంలో. నీ ఆవరణంలో ఒక దినము గడుపుతా అన్నాడు. ఆవరణలో గడుపుతున్నాము ఈరోజు. ఎక్కడ గడుపుతున్నాం? గర్భాలయంలో, తెర లోపల, దేవుని సముఖంలో, కరుణాపీఠం ఎదుట. హెబ్రీ 6:20. మన పౌరస్థితి ఎక్కడుంది? నిజమైన పరిశుద్ధ స్థలంలో ఉంది. అక్కడి నుంచి మనం రక్షకుని కొరకు కనిపెడుతున్నాం. హెబ్రీ 8:4 ప్రకారం మన ప్రధాన యాజకుడు భూమి మీద ఉన్న ఎడల ఆయన యాజకుడే ఉండడు కాబట్టి మళ్ళీ అందరినీ అక్కడ నిలబెట్టాడు. మీలో ఈ కృతజ్ఞత ఎంతమందికి ఉంది? ఉదయకాలం ఆలోచన చేయండి. కీర్తనకారుడు ఏమంటున్నాడు? అసలు నీ గుడారముల అతిథిగా ఉండదగిన వాడేవాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు అన్నాడు. మరి ఇప్పుడు అవకాశం మనకు వచ్చింది కాబట్టి నెక్స్ట్ వచనంలో ఉంది, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా మనం నిజం పలకాలి. ఇలా పలకటం వల్ల మనం అక్కడికి వెళ్ళలేదు, అక్కడ ఉన్నాం కాబట్టి ఇలా పలకాలి. మీరే చెప్పండి, ఎంత అవకాశం ఇచ్చినాక ఎంత యథార్థంగా ఉండాలి మనం? చెప్పండి. వాక్యం చెప్పేవారు వేరు, విశ్వాసులు వేరు. వాక్యం చెప్పేవాళ్ళకి విశ్వాసులకి తేడా ఏంటంటే, విశ్వాసం ఒకసారి ప్రార్థన చేస్తాడు, కూర్చుంటాడు. వాక్యం చెప్పినాడు ఏం చేస్తాడు? స్టేజ్ మీద ఉండి సేవకుని భాగంలో పాల్పుచ్చుకుంటున్నాడు. అవునా? ఇప్పుడు పుచ్చుకున్నప్పుడు అతడే దారి చెప్పాడు అనుకోండి, అది ఎంతమంది మీద ఇంపాక్ట్ కలుగుతుంది. అందుకనే తన్ను దండులో చేర్చుకున్న వాడిని ఎప్పుడు సంతోష పెట్టాలని చెప్పాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే 4వ వచనంలో దండులో చేర్చుకుని వారిని సంతోష పెట్టాలి. అసలు ఈ దండులో చేర్చుకోవడం ఎంత గొప్ప సంగతి, ఎంత కృతజ్ఞతగా ఉండాలి. అవునా కాదు? ఈ అవకాశము దొరికినప్పుడు ఆ తర్వాత మనం దాని పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరికీ అవకాశం రాదు, అందరికీ వాక్యం చెప్పే అవకాశం రాదు, అందరి ఫోటోలు పాంప్లెట్లు వేయరు, అందరినీ వాక్యోపదేశంగా పరిచయం చేయరు. చేసామంటే ఆ తర్వాత పెద్ద నష్టం జరిగినా జరుగుతుంది మీ ద్వారా, లేదా పెద్ద ఉపకారం అయినా జరుగుతుంది. ఎందుకంటే మిమ్మల్ని దండులో చేర్చుకున్నాం. వారిని ఎలా సంతోష పెట్టాలని ఆలోచన చేయాలి. ఇది మనుషులు సంతోష పెట్టడం అనుకోవద్దు. ఎందుకంటే
దండులో చేర్చుకున్న వాడిని సంతోషపెట్టాలి, కాబట్టి జీవన వ్యాపారాల్లో చిక్కుకోకూడదు అన్నాడు. ఈ రోజు మనము ఎంత అవకాశాలు ఇచ్చిన వాళ్ళ గురించి బయటికి వెళ్ళి చెడ్డగా మన సమాచారాలు చెప్పేస్తున్నామంటే, నీ చెడ్డ సమాచారాలు వింటాకి చెవులు తెరిచిన వాళ్ళు వాళ్ళెంత కృతజ్ఞత రహితులు చూడండి. ఇప్పుడు దేవుని సేవకుడు బర్నబాస్ అన్న ఒక 100 మందిలో 200 మందిలో వాక్యం చెప్పే అవకాశం ఇచ్చాడంటే, ఈరోజు 200 మందిలో వాక్యం చెప్పి బయటికి వెళ్ళావు, ఏదో కారణం చేత వెళ్ళిన తర్వాత వెళ్ళినోడు వెళ్ళినట్టు ఉండకుండా ఆ సేవకుడి మీద, సంఘం మీద, సహోదరుల మీద చెడ్డ మాటలు వదులుతున్నప్పుడు అసలు అవి వినాలనుకునేవాడు చెవి ఎంత దురదగా ఉందో చూడండి. మరి ఆలోచించండి, అసలు చెప్పొచ్చు ఎట్లా? ఎందుకంటే మరి ఇంతకాలం ఉన్నారంటే ఎన్ని మేలులు ఎన్ని అనుభవించుంటారు. కానీ ఇప్పుడు బయటికి వెళ్ళి చెడ్డ సమాచారం చెప్తా ఉంటారు. అది అది ఎవరైనా చేస్తారు. ఇప్పుడు మనం కూడా చూడండి, మనం ఇంకో మార్కెట్కి వెళ్ళామనుకోండి, అక్కడ ఏం చెప్తాము? అక్కడికి వెళ్ళి కొనుక్కునే పనిలో ఉండం, ఆ మార్కెట్లో ఇంత బాగాలేదండి అని చెప్తాం. ఇక్కడ ఉన్నంతగా అక్కడ లేవండి అని చెప్తాం. అది అంత అవసరమే లేదు అసలు ప్రస్తుతానికి. కానీ ఇది మీ జీవితాల్లో, నా జీవితాల్లో ఎప్పుడు కనపడకూడదు. ఎందుకంటే అసలు దండులో చేర్చుకున్న వాడి విషయం ఏంటంటే, ఎలాగూ సైనికుడిగా చేర్చుకోబడ్డామో ఆ సైనికుడిగానే ఉండాలి. అంతే కదా? ఇప్పుడు ఆర్మీలో జాయిన్ అయిన తర్వాత సొంత వ్యాపారాలు చేసుకోవడానికి ఉంటుందన్న ఏనా? ఆనందన్న మీరే చెప్పాలా? మీరు చెప్పకపోతే మా పృథ్వీ అని చెప్తారు తర్వాత క్యాడర్. ఎందుకంటే భారతదేశంలో ఒక సైనికుడిగా చేరిన తర్వాత ఇంకొక వ్యాపారం చేయడానికి లేదు. అలాంటిది సేవలోకి వచ్చాక వ్యాపారాలు చేయటం ఏంటంటే, బిజినెస్ చేయటం ఏంటి? సైడ్ బిజినెస్ లో టూత్ పేస్ట్లు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. అంటే అదొక హెర్బల్ ప్రొడక్ట్స్ అన్నమాట. ఇదైతే మీరు ఏం చేయొచ్చు అంట, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మీరు మీ సంఘంలో చాలా అసలు వ్యాపారం చేసుకునే వాడు ఎలా వాడుకుంటాడు సేవకుడు. మీ సంఘంలో కొంతమంది వస్తారా, 100 మందికి ఈ ప్రోడక్ట్లు చెప్పండి అంటాడు, వాళ్ళు ఇంకో 100 మందికి చెప్పమండి అంటాడు. ఇప్పుడు నాకు ఎన్ని బ్రాంచులు? 10 బ్రాంచులు అనుకోండి. ఆ 10 బ్రాంచులు నేను హెర్బల్ ప్రొడక్ట్లు అన్ని నడుపుకుంటే ఎన్ని డబ్బులు? ఉన్నాడు మా ఊర్లో పాస్టర్ గారు అన్నమాట. ఆ పాస్టర్ గారు రోజు వాక్యం సేవకుడిగానేమో ఆదివారం వాక్యం చెప్తాడు, మిగిలిన రోజుల్లోనేమో ఈ హెర్బల్ ప్రోడక్ట్లు బిజినెస్ చేస్తాడు. నాకు కూడా వచ్చి పరిచయం చేపిస్తున్నాడు అన్నమాట. అంటే ఈ బిజినెస్ చేసుకుంటూ సేవ చేసేయచ్చు అని వీళ్ళకి ఎవరో చెప్పారు. మొత్తానికి చెప్పడం ద్వారా ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే, ఈ జీవన వ్యాపారాల్లో చిక్కుకుంటున్నారు అన్నమాట. అలా చిక్కున్నప్పుడు ఏం చేస్తారు? ఆ దండులో చేర్చుకున్న వాడికి కృతజ్ఞత చూపించరు. అసలు సేవ పిలుపు ఎలాంటిదంటే, రాత్రి మనం రాజమండ్రిలో విన్నాం వర్తమానం. అబ్రహాములో ఎవరున్నారు? మునిమనుడైన లేవి ఉన్నాడు. లేవి ఎవరు? దేవుని మందిరంలో సేవకుడు. ఆ సేవకుడిని బట్టి దేవుడు అబ్రహామును కాపాడుతున్నాడు. అంటే తల్లి గర్భమందే ప్రతిష్ఠించబడినవాడు సేవకుడు, ప్రత్యేకించబడినవాడు సేవకుడు. ఇంత గొప్ప సేవా పిలుపును సేవా ప్రతిష్ఠ రోజేమో నేను అన్ని విడిచిపెట్టి వచ్చి సేవ చేస్తానని సంఘం ఎదుట ఒప్పుకొని, ఆ తర్వాత వచ్చి ఎవరో జీవన వ్యాపారం చేసుకుంటూ కూడా సేవ చేస్తున్న వాళ్ళని చూసి శోధించబడి అందులోనికి వెళ్ళిపోయి దండులో చేర్చుకున్న వాడి కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తున్నారు. అటువంటి వారి మాటలు వినటానికి కొంతమంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇది ఎంత విచారం! ఇవన్నీ దేవుడు వింటలేదా? అసలు నేను నిన్న ఉదయకాలం చెప్పిన వాక్యాన్ని బట్టి దేవుడు అన్ని చోట్ల ఉన్నాడని నమ్మితే, ఇలా మనం మాట్లాడుతున్నప్పుడు దేవుడు వింటున్నాడు, అలాంటివి వినటానికి మనం చెవులు ఇచ్చినప్పుడు కూడా దేవుడు చూస్తున్నాడు. నేను నిన్న చెప్పిన ఉదయకాలం ఒక్క వాక్యం నన్ను రాత్రి వరకు జీవింపజేసింది. నేను రాత్రి కూడా ఆ వాక్యం మళ్ళీ చదువుకొని పడుకున్నాను. అదేంటంటే, దేవుడు అంతటా ఉన్నాడు. దేవుడు అంతటా ఉన్నాడు కాబట్టి ఎవరు వినట్లే, ఎవరు చూడట్లేదు అనుకోదు. దండులో చేర్చుకున్న వాడికే ద్రోహం చేసిన వాడి మాటలు మీరు వింటున్నారా? మీరు ఆలోచన చేయండి. ఇది సామాన్యమైన సంగతి కాదు. ఎందుకంటే నేను ఒక సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు ఏసీ కారు కొనుక్కొని అందులో తిప్పే సేవకుడు ఎవడు లేడు. మీరు ఎవరినైనా చూడండి, మీకు చాలా మంది సేవకులు పరిచయం కదా, మీరు తెలుసుకోండి కావాలి.
మా ఇంట్లో వాళ్ళే అడుగుతారు ఏమనంటే, ఒరే కారులో ఖాళీ ఉందా, మేము మీటింగ్కి వస్తామని. మా బావగారు ఉన్నాడు, నరేష్ గారు ఆదివారం ఆరాధన వాక్యం చెప్పడా, ఆయన వాళ్ళ ఫ్యామిలీనే నేను కారులో తిప్పను. వాళ్ళు కూడా బండి మీద వస్తారు ఎక్కడ మీటింగ్ వచ్చినా, సహోదరులే సాక్ష్యం అడగంటా వస్తారు. వాళ్ళని కూడా నేను తిప్పుకోను. కానీ కొంతమందిని సేవకులుగా ఎంచి నేను తిప్పుతా ఉంటే వాళ్ళ జేబుల్లో నుంచి ఒక్కసారి కూడా నేను ఆయిల్ తీసుకోలేదు. వాళ్ళు ఎవ్వరూ, నేను అడగను కూడా. నా సొంత ఖర్చుతో నేను వాహనాన్ని తీసుకొని, అది సంగారెడ్డి అయినా కూడా ఆడదాకా తీసుకెళ్ళాను పరిచయం. ఇంత తిప్పినోడు, పరిచయం చేసినోడు, దండులో చేర్చుకున్న వాడిని మనం ఎంత సంతోష పెట్టాలి. ఒక పరిశుద్ధ స్థలంలో అతిథిగా చేర్చుకున్న వాడి దగ్గర ఎంత యథార్థంగా ఉండాలి. అది మనకుంటే మనం ఈ పాటికి ఎప్పుడు ఆశీర్వదించబడేవాళ్ళు. అది లేకపోవటం అనేది మనం గమనిస్తున్నప్పుడు మనం కండెమ్ చేయాలి, కనీసం ఆలోచన చేయాలి. మా స్థానిక సంఘంలోనే ఒక అబ్బాయి సేవకుడికి వచ్చాడు. అబ్బాయి సేవకుడికి వచ్చిన తర్వాత మన రాజమండ్రి సహోదరుడితో ఒక ఆయనతో మాట్లాడుతూ, మీకు తెలుసా ఆ బ్రదర్ కి ఈయన బట్టలు కొన్నాడు. బట్టలు కొనటం గొప్ప సంగతి ఉందండి. అసలు విషయం ఏంటంటే సేవకుడిగా తయారు చేయటం, సేవకి పరిచయం చేయటం, అందరి దగ్గరికి తీసుకొని వెళ్ళి వాక్యం చెప్పించడం అది ఎంత గొప్ప సంగతి. అసలు ఫస్ట్ అలాంటి వ్యక్తి ఎలాంటి ఆ నిందలు మోపుతున్నాడంటే, ఫస్ట్ విన్నవాళ్ళు ఫస్ట్ కూర్చోబెట్టి, తమ్ముడు దండులో చేర్చుకున్న వాడి మీద ఎలాగ నిందలు మోపకూడదు, చెప్పకూడదు. మేము నీకు చేసింది ఎంత, వాళ్ళు చేసిన దాని ముందు అని చెప్పాల్సింది బదులు వాళ్ళు కూడా ఈ రోజు నిలబెట్టి అబ్బాయి చేత వాక్యం చెప్పిస్తున్నారు. ఇట్లాగూ పరిస్థితులు అంటే, మొన్న బుధవారం పృథ్వీ అన్న వచ్చాడు అనమాట, దేవారం అన్న. నాతో ఆయన పోలీస్ డిపార్ట్మెంట్, ఆయనకి ఏడ ఖాళీ ఉండదు, మాతో కూర్చొని చాలాసేపు మాట్లాడాడు ఆయన. అంటే ఈ కృతజ్ఞత లేని ప్రజలని మనం చూస్తున్నాం. అయినా దీన్ని బట్టి ప్రభుకు స్తోత్రం. ఇవన్నీ మనం ఎందుకు ఎదుర్కొంటున్నాం అంటే తెలుసా మీకు, శ్రమల గుండా వెళ్తేనే మనం వరంలోనికి వెళ్తాం. ఒక కృపావరమును దేవుడు యాక్టివేట్ చేయడానికి ఇవన్నీ జరిగిస్తాడు. అప్పుడప్పుడు ఇలా అంటా ఉంటాం అనమాట, నెక్స్ట్ నువ్వే అంటాం అనమాట. నెక్స్ట్ నువ్వే అన్నప్పుడు ఎవరిని అంటాం, వాళ్ళు బెదిరిపోతున్నారు ఇప్పుడు. కానీ మీకు ఒకటి చెప్తాను, దండులో చేర్చుకున్న వాడిని సంతోష పెట్టండి. ఎందుకంటే క్రికెట్ ఎంతమందికి వచ్చినా టీం మెంబర్స్ ఎంతమంది? 11 మందే. అప్పుడప్పుడు నేను వచ్చి బాల్ ఇసురుతా ఉంటానంటే రానిస్తారు లోపలికి, రానిరంతే. అలాగే ఈరోజు ఇంత మందిలో నీ చేత వాక్యం చెప్పిస్తున్నామంటే నువ్వు దాన్ని ఎంత ప్రెస్టేజ్ గా చూడాలి. నేను రాత్రి చెప్పినట్లుగా మళ్ళీ చెప్తున్నాను, ఆ ఒకడు చేశాడుగా కీడు, వెళ్ళిపోయాడు కదా వాడి వల్ల వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, వాళ్ళు ఇప్పుడు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు. ఆ చెల్లి కూడా ఇప్పుడు జూమ్ మీటింగ్ లో ఉంది. తను ఎంత వేదన అనిపిస్తుందో మీకు తెలుసా అబ్బాయి వల్ల. 1 సంవత్సరం ఉండండి రా బాబు అని అంటే నా మాట వినలేదు. సంవత్సరం కూడా తిరగకుండానే ఇబ్బంది పడి ఆ అమ్మాయి ఇప్పుడు, అన్నా నేను ఉండలేకపోతున్నాను వాక్యం వినకుండా అని చెప్పి, ఆ అమ్మాయి ఇప్పుడు ప్రతిరోజు వాక్యం వింటుంది. ఇవే జరుగుతాయి ఎప్పుడైనా కూడా. అసలు మనం దండిలో చేర్చుకున్న వాడికి ద్రోహం చేస్తే ఇంకా మనం ఎవరికి మనము మేలు చేస్తాం రేపు భవిష్యత్తులో. అందుచేత ఈ పరిస్థితులు ఎవరు తెచ్చుకోవద్దు. నేనేం చెప్తున్నానంటే, అసలు మిమ్మల్ని అతిథిగా చేర్చుకొని గుడారంలో నివసింపజేసిన వాళ్ళు అట్లా ఫస్ట్ యథార్థంగా ఉండండి. అసలు మీరు కూడా ఆలోచన చేయండి. నేను చెప్తున్నా కదా, యేసు ప్రభు అని ఆయన లేకపోతే ఇస్కరియోతు యోధా అని ఎవడైనా బల్ల మీద కూర్చోబెట్టి భోజనం పెడతాడండి? వాడికి అంత సీన్ ఉందా? మరి ఆడు 3.5 సంవత్సరాలు మెక్కి 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 వెళ్ళి ఏం చేశాడు? యేసు ప్రభుని అమ్మేశాడు. వాడు చెప్పిన డైలాగ్ చూసారు ఎలా ఉందో, నేను ఎవరికి ముద్దు పెడతాను ఆయనే, మీరు ఆయన వేసేయండి అన్నాడు వాడు. మనకైతే వీళ్ళు వేసిన కొన్ని డైలాగులు మనకు తెలియదు, కానీ కొంతమంది ద్వారా బయటకు వచ్చినాయి తప్ప అసలు యేసు ప్రభుకు వాడు చేసేది అంత ముందు తెలుసు. అయినా ప్రభు ఓర్చుకున్నాడు. అటువంటి ఓర్పు సహనం ప్రభు మనకి దయచేయను కాదు. ఎందుకంటే మా సహోదరులు కొంతమందికి తెలిసిన తర్వాత అసలు నేను అడిగేస్తాను, నేను కడిగేస్తాను అంటున్నాడు. మీరు అడిగిన ఏం పని అవ్వదు అక్కడ. ఎందుకంటే మనసులు చెరుపు పడతాయి. మీరు గుర్తుపెట్టుకోండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనాలు రాసినట్లుగా,
మనస్సులు చెరుపుబడిన తర్వాత వాళ్ళని మనము నూతన పరచడం అసాధ్యం అండి. నేనైతే నమ్ముతున్నాను కొంతమందిని వాళ్ళు ఇంకా నూతనం అవరు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం ప్రకారం అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం. 6. ఎందుకంటే వాళ్ళు దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించక తప్పారు. ఇంకా పైన రాస్తూ ఏమన్నాడంటే వారు వరమును కూడా రుచి చూశారు. ఎన్నో వరాలు మనతో ఉండటం వల్ల ఎన్నో టేస్టులు చూశారు. ఇన్ని టేస్టులు చూసాక తప్పిపోయిన వాళ్ళని నువ్వు నూతన పరుస్తావా? కాబట్టి నేను చెప్పానంటే ఉదయకాలం మీరు అందరూ ఫోన్ చేసి అడిగండి అని కాదు. ఒక్కడు ఫోన్ కూడా చేయొద్దు. ఎవరిని అడగొద్దు దయచేసి. నాకు తెలియకుండా కూడా ఎవరు మాట్లాడొద్దు దయచేసి. ప్రేమతో చెప్తున్నాను, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు నాతోటి చెప్పని వారు అయితే కొరింథీ 2వ పత్రిక 6:1 మీరు ఏమి అడగొద్దు, సైలెంట్ గా. ఇదంతా మేలు కొరకే జరుగుతుంది. సో దాన్ని మీరు ఎలవ్ చేయండి. వచ్చే ఆశీర్వాదం మీరు ఎందుకు పోగొట్టాలి? మా ప్రసాద్ గారు ఏమంటాడంటే మీరు నిద్రపోతున్నారు, నేను ఫోన్ చేసి మీకు డిస్టర్బ్ చేయటం ఎందుకని, నేను డైరెక్ట్ గా ఆయన చేసేసానన్నా, మాట్లాడాను, మీరు పడుకున్నారు కాబట్టి మీకు చేయలేదన్నా, ఇప్పుడు చెప్తున్నా అంటాడు. ఏది ముందు చేసేస్తాడు ఫోన్. అలా చేయకండి. నేను నిద్రపోతానని చెప్పి మీరు చేసేసారనుకోండి, పని పాడైపోద్ది. వాళ్ళు ఏం మీ మాటలు విన్నా అంత గొప్ప వాళ్ళు ఏం కాదు. ఎవరి మాట వినరు. మనసు చెరిగిపోతే ఏమైంది? ఇనుము విరిగినేమి చెప్పండి అతికించవచ్చు, మనస్సు విరిగినేమి అతికించరాదయ్యా అన్నాడు అనమాట. అందులో విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. మనం ఇక్కడ వినుర విశ్వాస అంటున్నాం అంతే. సో మీరు వినండి అంతే. ఏంటంటే మనసులు ఇరిగిపోతే ఎవరు అతికించలేరు. మనసులు చెరుపుకోకుండా జాగ్రత్త పడాలి. అందుకనే కాకినాడలో నేను చెప్పిన లాస్ట్ మెసేజ్ కావాలంటే మీరు ఓపెన్ చేయండి. ఎందుకంటే ఆయన ఛానల్లో మన మెసేజ్లు అని డిలీట్ చేసాడు. నా ఛానల్ అందరి మెసేజ్లు ఉన్నాయి. మీరు ఓపెన్ చేసి చూడండి. అందులో ఏముంటదంటే మనస్సులు పాడు చేసుకోకండి అని చెప్పాను. ఆ వర్తమానం ముందే మీకు ఎవరికైనా కావాలంటే వినండి. ఎందుకంటారు ఆయనకి ఏది చెప్పాలని కాదు, మీరు జాగ్రత్తగా ఉండండి. చాలా త్వరగానే రిజల్ట్స్ వస్తాయి. ఓకేనా? ఎప్పుడైనా రిజల్ట్స్ చాలా తొందరగా వచ్చేస్తాయి. ఎందుకు వస్తాయంటే రాత్రి మనం విన్న వర్తమానంలో హెబ్రీ పత్రిక 12 ఏముందనుకున్నారు? అందరి న్యాయాధిపతి అయిన దేవుని వద్దకు మనం వచ్చాం. న్యాయం దగ్గరికి రావాలి కాదు, ఆల్రెడీ మనం అందరి న్యాయాధిపతి అని దేవుని దగ్గరికి వచ్చేసాం. 12:23 న్యాయం దగ్గరే ఉన్నాం మనం. మీరు న్యాయం మీద 2 కిలోమీటర్ల దూరంలో ఉందనుకోకండి, న్యాయం దగ్గర కూర్చున్నాం మనం. మనకు కాకపోతే న్యాయం ఎవరికి జరుగుతుంది? కాబట్టి న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది. ఉన్నాడా జాన్ పాల్? ఏనా ధైర్యంగా ఉన్నాడా? ధైర్యంగానే ఉన్నాడు. ధైర్యంగానే ఉండమనండి, ఆదరణతో ఉండమనండి. ఎందుకంటే పాపం జాన్ పాల్కి వలేస్తున్నారంటే చింతపల్లి సోదరులు. చింతపల్లికే ఫోన్ చేశాడంటే ఈయన, మరి మహానుభావుడు. ఇంకెవరెవరికి చేశాడు వాళ్ళు బయటకు చెప్పండి ధైర్యంగా. మా సహోదరుడికి ఒక ఆయన ఫోన్ చేసి బట్టలు ఎక్కడ కుట్టించుకోవాలని అడుగుతున్నాడు అంటే ఇంకెందుకు? అట్లాంటివి వద్దు. మనం ఇలాంటి మంచి పనులు చేయొద్దు. అర్థమైందా? కాబట్టి మా సహోదరులు ఎవరు చింతపల్లి బ్రదర్స్ అడుగుతున్నారంటే ఏమని, జాన్ పాల్ వచ్చేస్తావు, అక్కడ ఆనందం లేదంట కదా అన్నాడు అంట. అంటే అట్లా అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? బయటికి వెళ్ళి వాళ్ళు ఏం పరిచయం చేస్తున్నారా? ఒక ఆయన అయితే బయటికి పోయి మేము కాన్ఫరెన్స్ పెడతాం, యేసుక్రీస్తు దినం వరకు కొనసాగును కాక అన్నాడు. 24 మంది వచ్చారు మొత్తం కాన్ఫరెన్స్. ఏం చేస్తాం? ఇలా ఇటువంటి పనులు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? అసలు రేపు పొద్దుట వేళ్ళ రాజ్యంలో అందరూ ఎవరికాళ్ళు టీవీలో ఉంటారండి. అందరూ ఒకే చోట ఉంటారు, ఒకరి మొహాల్లో వాళ్ళు చూసుకోవాలి. క్రీస్తు న్యాయపీఠం దగ్గరే మీరు అందరికీ ఉందని చెప్పండి. బ్రదర్ నమస్కారం, బాగున్నారా? ఎంత పని జరిగిందంటే మీరు ఏది గించుకున్నారు కదా అని అడగండి. అడగాలి అంతే. మా దివ్య అయితే సాక్ష్యం చెప్పింది అనమాట. జగన్నాథపురం రికార్డ్ చేసేసాడు, మొత్తం అల్లరి చేసేసాడు. దివ్యాన్ని పట్టుకొని అదిగో అక్కడికి వెళ్ళి సాక్ష్యం చెప్తుందా అన్నాడు. అట్లాంటి పనులు దేవుని పనిని పాడు చేసినాడు దేవుడు పాడు చేస్తాడు. దెబ్బలు మామూలు తింటలేదు ఒక్కొక్కరు, మీకు నేను రుజువులతో చెప్తాను. దేవుని పనిని పాడు చేసిన వాళ్ళని దేవుడు పాడు చేస్తాడు. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే మనల్ని అతిథిగా చేసుకున్న వాడిని తన పరిశుద్ధ పర్వతం మీద నివసించేటట్టు చేసిన యథార్థంగా ఉండాలండి. ఆయనకి ప్రతి విషయం లెక్క చెప్పాలి. ప్రతిరోజు ఆలోచించేయండి,
నేను ఈ భోజనం తినడానికి పాత్రుడు, ఇంత శ్రేష్టమైన పదార్థాలు ప్రభు పెడుతున్నాడు. నేను ఈ ఈవిని పుచ్చుకోవడానికి పాత్రుడా, నాకు ప్రభు ఈ ఈవుల్ని ఇస్తున్నాడు అని ఆలోచిస్తే మీరు ఎప్పటికీ యథార్థంగా ఉంటారు. వాటిలోనే మీరు నమ్మకం లేకుండా ఉంటే ఎలాగా? మీరు కూడా చెప్పమంటారా? మేము ఇలా అనుకున్నాం సహోదరులు, ఏమనంటే కొంతమంది సేవకులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ప్రతి పూట పరిచయకు వస్తున్నారు కాబట్టి దేవుని కృప వల్ల వాళ్ళని నడిపించగలుగుతున్నారు దేవుడు. అయితే ఇక్కడ ఈవులు ఇచ్చే దగ్గర కూడా మాకు ప్లాన్ ఉందన్నమాట. వాళ్ళ వెహికల్స్ లో ఫుల్ ట్యాంక్ చేయిద్దామని ప్లాన్ చేసుకున్నాం మేము. అది కూడా వాళ్ళకి తెలియకుండా వేరే సహోదరులకి చేపిద్దామని ప్లాన్ చేసాం. కానీ ఇంత శ్రేష్టమైన విషయాలు చూడకుండానే దుష్టుడు ముందే తొలగిస్తాడు. అందుకని ఫస్ట్ నుంచి చేదు ఎప్పుడైనా ఉంటే అది ముందే క్లియర్ చేసుకోండి దయచేసి. మీకు ఏదైనా చేదుగా అనిపిస్తే ముందే క్లియర్ చేసేసుకోండి. అంతేగాని దాన్ని అట్లా ఉంచితే ఏమైందంటే మీతో పాటు అనేకులు కలవరపడతారు. ఏడుస్తూ ఆ చెల్లి ఫోన్ చేసి చెప్పిన మాట ఏంటి తెలుసు నాకు, అన్న పరిచయం మొత్తం పాడు చేశాడు అన్న అంది. ఇప్పుడు ఆయన వాయిస్ అంటున్నారు కొంతమంది, ఆ సిస్టర్ వాయిస్ ఏనండి. ఫస్ట్ మీరు ఎవరికి వినాలంటే, మీరు పరిచర్య పాడు చేసేసాడు అని చెప్పి ఏడ్చిన సహోదరి వాయిస్ ఏనండి. పరిచర్య పాడు చేసిన సహోదరుడు వాయిస్ కాదు. ఆయన వాయిస్ మీరు ఎందుకు అంటున్నారు? మీకు కూడా ఈ పరిచర్య పాడైపోవాలని ఉంది ఏంటి? నాకు తెలియక అడుగుతున్నాను. రేపు పొద్దుట అన్ని బయటకు వస్తాయి. పని ఎందుకు పాడు చేశామా అని బాధపడతారు చాలా మంది. ఒక ప్రాంతం కాదు, 3 ప్రాంతాల్లో పని పాడైంది ఇప్పుడు ఒక వ్యక్తి వల్ల. ఇది నేను చిన్నగా తీసుకునే అంశం కాదు, ప్రభు సన్నిధిలో ప్రతిసారి మాట్లాడే అంశం. దాన్ని మీరు ఎంటర్టైన్మెంట్ గా చూడొద్దు. దండులో చేర్చుకున్న వాడిని, ఆతిథ్యం ఇచ్చిన వాడిని మనం ఎంత యథార్థంగా ఉండాలో అనేది మనం చూస్తున్నాం అన్నమాట. అందుకని నెక్స్ట్ శామ్యుయల్ పీటర్ అయినా ఇంకెవరైనా ఎవరిని దేవుని సేవకులు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీ మీద కూడా అటాక్స్ వస్తాయి. ఎందుకంటే మీరు అందరూ చక్కగా నిలిచి పని చేస్తున్నారు కదా, మిమ్మల్ని కనవరపరచాలని సాతాను ప్రయత్నం చేస్తాడు. మీ మట్టుకు మీరు కృతజ్ఞత కలిగి యథార్థంగా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఎవరు అనుకున్నారు? ప్రసాద్ అని. జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు వాక్యంలో ఏమనుందంటే, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అది ఎందుకంటే ఒకసారి మనం దేవుని సన్నిధిలో కూర్చున్నాము, ఆయన కుడిపార్శ్వాన్ని కూర్చున్నాము, ఆయన ఇంత మనకు ప్రేమించి ఈ స్థానం ఇచ్చాడు, ఆయన బలలో మనం పాలు పుచ్చుకుంటున్నాం అని అన్నప్పుడు ఇంకా అతని దృష్టికి నీచుడు అసహించుకోవాల్సిన దాన్ని అసహించుకోండి. నేను ప్రేమతో చెప్తున్నాను, అసహించుకోవాల్సిన దాన్ని అసహించుకోండి. అసహ్యమైనది ఏది ఎక్కడ ప్రవేశించదు? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27లో అసహ్యమైనది ఏది కూడా జరిగించేవాడు యెరూషలేము పట్టణంలో ప్రవేశించడు. పరలోకంలో ప్రవేశిస్తావు కానీ యథార్థత లేకపోతే యెరూషలేములో ప్రవేశించడు. యెరూషలేము పురములోనికి సమృద్ధి ప్రవేశం గలవారు ఎవరు? నమ్మిన వారా, నమ్మకముగా ఉన్నవారా? నమ్మిన వారు కాదు, నమ్మకంగా ఉన్నవాళ్ళు. యెరూషలేము పట్టణంలోనికి అందరికీ ప్రవేశం లేదు, నమ్మకంగా ఉండే వాళ్ళకే ప్రవేశం. అసహ్యమైన దాన్ని జరిగించేవాడు దానిలో ప్రవేశించడు. అసహ్యమైన జరిగించడు. అసహ్యమైన దాన్ని అసహ్యంగా ఎంచండి. అట్టి వాడికి నీచుడు ఎవరు? అసహ్యుడు. అక్కడే చెప్పాడు, అబద్ధమైన దాన్ని జరిగించేవాడు అన్నమాట. అసహ్యం అన్నా అబద్ధం అన్నా దాన్ని జరిగించొద్దు. ఇది అబద్ధం, దీన్ని ఎందుకు కంటిన్యూ చేయాలి? దాన్ని ఆడితో కట్ చేసేయండి అంతే. ఇతని సాక్ష్యము సత్యము అబద్ధమా? అది యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఇలా చెప్పాడు, నేను వచ్చే వరకు అతడు ఉంటే నాకు ఇష్టం, ఎందుకంటే అతని సాక్ష్యం సత్యం అన్నాడు. కాబట్టి యేసు ప్రభు ఎవరిని ఎంటర్టైన్ చేస్తున్నాడు, ఎవరిని ఉండనిస్తున్నాడు అంటే ఎవరి సాక్ష్యము సత్యం వారిని, కానీ అబద్ధం ఆడేవాడిని కాదు. అబద్ధం ఆడేవాడిని మనము ఎంత మాత్రం కూడా అబద్ధాన్ని జరిగించకూడదు. అందుకని ఇక్కడ చెప్పాడు, అట్టివాడు నాలుగుతో కొండెములాడు అనే దానికి ముందు హృదయపూర్వకంగా అతడు నిజమే పలుకుతాడు అన్నాడు కదండి. మనం అందరం ఏం చేయాలి? హృదయపూర్వకంగా నిజమే పలకాలి, అబద్ధాన్ని జరిగించదు. అబద్ధాన్ని ఎంతకాలం జరిగించినా అది నిలబడదు. 1000 ఏళ్ల రాజ్యంలో అబద్ధం ఎక్కడ ఉంటుంది? 1000 ఏళ్ల రాజ్యంలో అబద్ధికుడైన అపవాది పాతాళంలో బంధించబడతాడు.
కాబట్టి యెరూషలేం పట్టణంలోనికి అబద్ధానికి అవకాశం లేదు. యెరూషలేం పట్టణంలో అసహ్యమైన దాన్ని జరిగించేవానికి అవకాశం లేదు. ఇది అబద్ధం అంటే దాన్ని నువ్వు ఒక్క గడి అయినా దాన్ని కంటిన్యూ చేయకూడదు. గంటలు గంటలు ఫోన్లు మాట్లాడతారా అబద్ధంతో? చెప్పండి. అసహ్యమైన దాన్ని మీరు ఇంకా ప్రొలాంగ్ చేస్తారా? దాన్ని కట్ చేయరా మీరు? ఖచ్చితంగా దాన్ని కట్ చేసేయాలి. ఇది అబద్ధం అని తెలియదు. ఇది సత్యం అంటే సత్యంలో ఉండండి, ఇది అబద్ధం అంటే అబద్ధం అని చెప్పి దానిలోంచి మీరు ఖచ్చితంగా లెఫ్ట్ అవ్వాలి. ఇంకా మీరు దానిలోనే ఉన్నారంటే అర్థం ఏంటి? మీలో యథార్థత లేదని అర్థం. మన జూమ్ లో వాక్యం అంటూ లెఫ్ట్ అయ్యే వాళ్ళు ఎవరు? కేవలం సిగ్నల్ లేని వాళ్ళే అవుతారు. సిగ్నల్ ప్రాబ్లం ఉంటే లెఫ్ట్ అవుతారు. కానీ మీరు చూడండి, ప్రార్థన అయ్యేదాకా కూడా చాలా మంది ఉంటారు. ఎందుకుంటారు? ప్రార్థనలో కూడా ఆశీర్వాదం ఉందండి. కానీ మనం కొన్ని చోట్ల ఉండలేం. ఇలాంటి వాతావరణానికి అలవాటు అయిన తర్వాత కొన్ని చోట్ల మనం ఉండలేం. శ్యాంబాబు గారు మొన్న పెళ్లికి వచ్చాడు అనమాట. పెళ్లిలో వాక్యం ఉంటదేమోనని వచ్చాడు ఆసక్తిలో. పెళ్లిలో వాక్యమే ఉంటది. మన పెళ్లిళ్ళు అంటే కొంచెం క్రమంగా జరుగుతాయి, కానీ గోలగోలే ఉంటది. వెంటనే లేచి భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఉండలేం. ఈ వాతావరణానికి అలవాటు పడిన వాళ్ళు అల్లరి వాక్యం లేని దగ్గర ఉండలేరు. అబద్ధములో మీరు ఉండలేరు. సత్యమును జరిగించేవాళ్ళు, దేవుని చిత్తమును జరిగించేవాళ్ళు, నీతిని జరిగించేవాళ్ళు సత్య సంబంధంగానే అబద్ధములు ఎంతోసేపు ఉండలేరు. కానీ మీరు ఉండొద్దు. ఉంటున్నారంటే హృదయపూర్వకంగా మీరు నీతిని నిజాన్ని పలకట్లేదు అని అర్థం. సో అసహ్యమైన దాన్ని జరిగించవద్దు, అబద్ధాన్ని జరిగించొద్దని మనం గమనిస్తున్నాం. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడాను. అవునా? ప్రమాణం ఎందుకు చేయొద్దు అన్నాడు మనల్ని? ఎందుకు చేయొద్దు అన్నాడు ప్రమాణం అంటే, నువ్వు అవును అంటే అవును అన్నట్టు ఉండాలి, కాదు అంటే కాదు అన్నట్టు ఉండాలి. ఏమన్నా నిజమేనా అని అంటే నిజమేనన్నా, నిజమా, నిజమేనన్నా అంటాడు. అంటే అర్థం ఏంటంటే, నిన్ను అన్నిసార్లు నిజమా అని అడిగామంటే నువ్వు నిజం చెప్పేవాడు కాదు. నువ్వు కూడా అన్నిసార్లు నిజమని మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఇప్పుడే కొత్తగా నిజం చెప్తూ మొదలెట్టేవాడు. అది కూడా నిజమో కాదు తెలియదు. కానీ ప్రభు గురించి రాయబడింది యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో 12వ వచనంలో, మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. మీరు ఎవరితోడైనా ఒట్టేస్తారు చెప్పండి? మీరు దేవుని పిల్లలే కాదు. ఆకాశం తోడైనా ఒట్టేయలేము, ఎందుకంటే ఆకాశం మనకంటే చిన్నది. భూమి తోడైనా ఒట్టేయలేం, భూమి మనకంటే చిన్నది. మనకంటే గొప్పవాడు ఎవరున్నారు? దేవుని కంటే గొప్పవాడు ఎవరున్నారు? అందుకని దేవుడు ఏమన్నాడు? నా తోడు అన్నాడు. అయిపోయింది. ఒకసారి ఆయన ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణంలోనే మనం ఇంకా ప్రమాణం చేసినాక మళ్ళీ ప్రమాణం చేయంగా. ప్రమాణం చేశాక మళ్ళీ ప్రమాణం చేస్తున్నాం అంటే ముందు చేసిన ప్రమాణం ఏమని? అది ప్రమాణం కాదని కదా. అంటే ఆల్రెడీ ప్రభు ప్రమాణం చేశాడు, ప్రమాణంలో ఉంచాడు. మీరు అవునంటే అవును అన్నట్లు ఉండాలి, కానీ మీరు ప్రతిదానికి ప్రమాణం చేయాల్సిన అవసరం లేదు. సో ఈ ఉదయకాలం ఈ వాక్యంలో అతడు మాట తప్పడు అనే మాట, నష్టం కలిగినను అనే మాట. అబద్ధం ఆడితే నష్టం కలిగిద్ది అనుకుంటున్నారండి? సారీ, నిజం మాట్లాడితే నష్టం కలిగిద్ది అనుకుంటున్నారా? దైవ భక్తి సంతుష్టి సహితమైనది, లాభ సాధనమే అన్నాడు తిమోతి 6:6. అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయాలన్నారు, అసలు చేయకూడదు. అబద్ధాలు ఆడి పెళ్లి చేయకూడదు. ఎందుకంటే వివాహాన్ని ఏమన్నాడు హెబ్రీ పత్రిక 13లో? వివాహం అన్ని విషయముల్లో ఘనమైనదిగా ఉండాలి అన్నాడు. ఘనమైనదిగా ఉండాలని దాన్ని అబద్ధాలు ఆడి పెళ్లి చేస్తే ఎలాగా? అర్థమైందా లేదా? ప్రభుకి స్తోత్రం చెప్పండి. నష్టం కలిగినను మాట తప్పుడు అనే మాట యొక్క అర్థం ఏంటంటే, అబద్ధం. నిజం చెప్తే నష్టపోతాం అనుకోవద్దు. అసలు నిజం చెప్తేనే నష్టపోవు, అబద్ధం ఆడితేనే నష్టపోతాం. యోనా అబద్ధం ఆడాడే నిజం చెప్పాడా? యోనా అనగానే నెగిటివ్ ఇంప్రెషన్ పెట్టుకోకండి. యోనా అంటే చాలా మంచోడు, నిజం చెప్పాడు. నువ్వెవరంటే నేను హెబ్రీయుడను, ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన యెహోవా సేవకుడను అని చెప్పాడు. ఈ తుఫాన్ ఎవరి వల్ల వచ్చిందా అన్నాడు. ఏమన్నా తెలీదు అన్నాడా? నా వల్లే అన్నాడు. ఈరోజు యథార్థంగా ఒప్పుకుంటారా? ఈ తెగులు ఎవరి వల్ల వచ్చింది? సంఖ్య 31:16. ఈడి తిరుగుబాటు వల్లే వచ్చింది తెగులు. అది ఆ తెగులు వీడి తిరుగుబాటు వల్ల వచ్చింది. ఒప్పుకుంటావా? నేను తిరుగుబాటు చేశానండి,
తెగులు నా వల్ల వచ్చిందని ఒప్పుకుంటాడు? ఒప్పుకోడు. ఒప్పుకొని ఉంటే నష్టం జరగదు, కానీ అబద్ధం ఆడితే నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఆ తెగులు వచ్చినోడు అనుభవిస్తున్నాడు, మీకేం తెలుస్తుంది బాధ? మీరు తిరుగుబాటు చేశారు, తిరుగుబాటుని ఎంకరేజ్ చేసినందుకు వస్తున్న తెగులు, దాన్ని ఒప్పుకోకపోతే ఎలాగా? ఐగుప్తీయులకు వచ్చిన ఏ తెగులు మీకు రానినని వాగ్దానం చేశాడు ప్రభు. ఐగుప్తీయులకు వచ్చిన ఏ తెగులు మీకు రానినన్నాడు. ఎందుకంటే ఐగుప్తు అంటే ఎవరు? దేవుని మాట వినని వారు, తిరుగుబాటు చేసేవారు. ఐగుప్తుకి వెళ్ళే వాళ్ళని కూడా ఏమన్నాడు? లోబడనొల్లని పిల్లలు, వారికి శ్రమ అన్నాడు. యెషయా గ్రంథం 30 కాబట్టి మీకు ఎవ్వరికి ఐగుప్తీయుల తెగుళ్ళు రాకుండాను గాక, తిరుగుబాటు చేయటం వల్ల వచ్చే తెగులు ఎక్కడున్నా ఎవ్వరికి రాకుండాను గాక. యెషయా గ్రంథం 1 ఏమన్నాడు తెలుసా? నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరు ఇంకా ఎలా కొట్టబడదు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉంది, ప్రతివాని గుండె బలహీనమైంది. ఎక్కడ చూసిన దెబ్బలు పచ్చిపుండ్లు, అవి తైలంతో మెత్తని చేయబడలేదు, అవి కట్టబడలేదు, పిండబడలేదు. ఇశ్రాయేల్కి ఏం లేదన్నాడు ఫైనల్ గా. తెలంగాణ భాషలో చెప్పండి, వాళ్ళకి దిమాక్ లేదన్నమాట, బుర్ర లేదన్నాడు. అంతే. మరి అది మీ భాష, గోదావరి భాష. బుర్రకాయ లేనోడు చేస్తున్నారు ఈ పని. బుర్రకాయలు ఎంత గుంజున్నవాడు కూడా చేయొద్దు ఈ పని. తిరుగుబాటు చేస్తే తెగులు వస్తుంది మాస్టర్. ఈ తెగులు నీకు రానినని నిర్గమాకాండం 15లో చెప్పాడు లేదా? ఐగుప్తీయుల తెగుళ్ళు మీకు రానినన్నాడు. ఎందుకన్నాడంటే ఐగుప్తులో ఉన్న వాళ్ళకి తిరుగుబాటు ఉండాలి, కానీ క్రీస్తులో ఉన్న వాళ్ళకి తిరుగుబాటు ఏంటండి? తిరుగుబాటును మాన్పుటకు యుగాంతం వరకు ఉండునట్టు నీతిని ఇచ్చాడు మనకి. దానియేలు 9:24. ఎవర్ లాస్టింగ్ రైచియస్నెస్ వాస్ గివెన్ యాజ్ గిఫ్ట్. సో డోంట్ బిహేవ్ లైక్ ఏ రెబల్. రిబెలియన్ అనేది మంచిది కాదు. రిబెలియన్ అనే అర్థంలో చేదు ఉంది. ఆ చేదైన మారాలో ఆయన మ్రాను మీద వేలాడి మన జీవితాలను మాధుర్యంగా మార్చి, ఇప్పుడు అక్కడే అన్నాడు, మారాను మాధుర్యంగా మార్చిన దగ్గరే మీరు చదవండి, అక్కడ వారికి కట్టడను విధిని నిర్ణయించి వారిని పరీక్షించన్నాడు. నీకు ఐగుప్తుల తెగులు ఒక్కడు కూడా రాలేనని చెప్పి స్వస్థపరిచే యెహోవాను నేనే. అంటే తిరుగుబాటు అనేది ప్రారంభించబడినప్పుడు చిన్నగా పుండును తీసేసేవాడు నేనే అని చెప్పాడు. చేదు అనేది ప్రారంభించబడినప్పుడు, ఎందుకురా మొహం అలా పెట్టుకున్నావు, నాకు అసలు పాట ఇవ్వట్లేదు, ప్రార్థన ఇవ్వట్లేదు, ఈ మధ్యలో ఆడినే ఎక్కువ హైలైట్ చేస్తున్నారు కానీ నాకు పట్టించుకో, తీసే ఈ పుండు తీసేయమని చెప్తాడు అనమాట. ఈ చేతి తీసేయి, ఈ చేతి రానీకి నీలో అని చెప్తాడు అనమాట. నేను నిన్ను స్వస్థపరుస్తాను అన్నాడు. నీలో వచ్చే ప్రతి చేదు నేను తొలగిస్తా, నీలో వచ్చే ప్రతి కలవరం నేను తొలగిస్తా. దాన్ని పెద్దగా చేసుకోకు, ఎందుకంటే పెద్దగా చేసుకుంటే ఈ చేదల్లా బయటికి వెళ్ళి పెద్ద పుండు అయిపోయింది, నీకు రానీను అని చెప్పాడు. సో ఇట్టి కృపనిచ్చిన ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. ఆఖరి వచనం 5లో ఇలా చెప్పాడు, ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూను కదల్చబడు. అవునా కదా? నేను నా తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాను. ఏమన్నాడు? నేను కదల్చబడను. అపోస్తలుల కార్యముల గ్రంథం 2:25 ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కాబట్టి కదిలిపోయే కొండ మీద లేము, కదలని కొండ మీద ఆతిథ్యం దొరికింది. నిశ్చలమైన రాజ్యం పొందుకున్నాం. 125వ కీర్తన 1 యెహోవా యందు నమ్మికించువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే. మీరు అందరూ సియోను దగ్గరికి వచ్చారు, కదలొద్దు, డ్యాన్స్లు వేయొద్దు. ఎక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడ డ్యాన్స్లు వేసారనుకోండి, ఐతుక్కులాగా కిందడిపోతారు. ఐతుక్కు నిద్రపోయి జోగాడంటే, జోగాడంటే అర్థం ఏంటి? జోగాడంటే లోపల పడదామా బయట పడదామా, లోపల పడదామా బయట పడదామా, బయటే పడదాంలే అనుకున్నాడు, బయటే పడ్డాడు. బట్ జోగొద్దు దయచేసి. ఉదయకాలం ఎవరు జోక్కండి, స్థిరంగా నిలబడండి. స్థిరంగా నిలబడితే వచ్చే దీవెన పోగొట్టుకోద్దు దయచేసి. రానున్న దినాలు ఇంకెన్ని కృపా వరాలు రిలీజ్ అవ్వబోతున్నాయి మినిస్ట్రీలో, మీరు దాన్ని కోల్పోద్దు. నిన్న చెప్పినట్లుగా ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ యాజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్ గా మన మీద కుమ్మరించబడటానికి మనం సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దాన్ని ఎవరు కోల్పోద్దని ప్రేమతో తెలియజేస్తున్నాను. ఇది నిజమా అనుకునేవాడి చెవులు గింగురు మందుగా ప్రభుత్వాలకు మన వరకు దీవించు. ఆమేన్. కీర్తనల గ్రంథం 15 నుంచి ప్రభు తన దాసుని ద్వారా పరిశుద్ధాత్మ సాయంతో అందించిన మరొక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క అధ్యాయం నుంచి ప్రభు ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తం ద్వారా మనందరినీ కూడా, మన పాపాలన్నిటినీ, మరి ఎర్రనమైనటువంటి మన పాపాలన్నిటినీ మరి ఆయన రక్తం ద్వారా ఏ విధంగా కడిగి మనల్ని అందరినీ కూడా
పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చి మరి ఫిర్యాదు సాతాను కూడా మన మీద ఫిర్యాదు చేయకుండా మనల్ని అందరినీ కూడా నీతిమంతులుగా ఆయన జ్ఞాపకం చేస్తూ దేవునికి ఆయన పరిశుద్ధ స్థలంలో మనల్ని అతిథిగా కూర్చుండబెట్టాడని. కాబట్టి మనల్ని కూర్చుండబెట్టిన తర్వాత మనం ఏ విధంగా యథార్థంగా ప్రవర్తించాలో ప్రభు యొక్క అధ్యాయం నుంచి మన అందరికీ కూడా ప్రభు నేర్పించారు. పరిశుద్ధుల పట్ల ఏ విధంగా మనం చేర్చుకుని వారి పట్ల పరిచయం చేయాలి, అలాగే సేవకులతో ఏ విధంగా మనం నడుచుకోవాలి, అలాగే పరిచయలో ఏ విధంగా ముందుకు కొనసాగాలి అనే విషయాన్ని ప్రభు ఇంకా అనేక విషయాలను జ్ఞాపకం చేస్తూ మనతో మాట్లాడిన సంగతులు బట్టి ప్రభుకి స్తోత్రాలు తెలియజేస్తూ, అలాగే శ్రేష్టమైన వర్తమానం అందించిన సేవకులకు కూడా కుడి పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పటి వరకు నిలిచి వాక్యమైన ప్రియులందరికీ వందనాలు తెలియజేస్తున్నాయి. ఈ ఉదయకాలం ముందు ఆ, కురుపూడిలో జరగబోయే వివాహం కొరకు, అలాగే సాయంత్రం, అలాగే రేపు హైదరాబాద్ లో జరిగే పరిచయ కొరకు ప్రార్థన చేయండి, ప్రయాణం కొరకు ప్రార్థన చేయండి. ఈ సమయంలో మనం ముగింపు ప్రార్థన చేసుకుని కూడికి ముగింపు చేసుకుందాం. దేవుని సేవకులు శామ్యూయల్ పీటర్ గారు ప్రార్థన చేసి కూడికను ముగింపు చేస్తారు. వందనాలండి. వందనాలు. ప్రార్థన చేసుకుందాం. సహోదరులందరికీ వందనాలండి. మమ్మల్ని ఆత్మీయులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. దేవతండ్రి, ఈ ఉదయ కాలమున మమ్మల్ని ప్రేమించి మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవతండ్రి, నీ గుడారంలో కంటే నా ప్రభా అతి పరిశుద్ధమైన స్థలంలోనికి దేవతండ్రి మీరు మాకు పాలు పంపులు దయచేశారు. నీకు వందనాలు. నీ కుడి పార్శ్వమున కూర్చుండటకు ప్రభా తండ్రి, నీతో ఏలుటకు ప్రభా మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మేము ఎంతగానో స్తుతిస్తున్నాం. తెల్లని రక్తం, దేవ రక్తంలో మా వస్త్రములను స్తుతిస్తున్నాం ప్రభా. దేవ తండ్రి, యేసుక్రీస్తు నందు విశ్వసించి నీతిమంతులుగా తీర్చబడిన మాము యేసుక్రీస్తు ద్వారానే జీవించే అనుభవంలోనికి మీరు మమ్మల్ని నడిపించి ఉన్నారు. నీకు స్తోత్రాలు. దేవ తండ్రి, దుష్టుడు మా మీద నేరారోపణ దేవతండ్రి చేయలేని గొప్ప స్థాయికి మీరు మమ్మల్ని తీసుకుని వెళ్ళారు. అందుని బట్టి మేము మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం ప్రభా. దేవతండ్రి, యేసుక్రీస్తు నందే దేవతండ్రి మేము సమస్తాన్ని చూచుటకు మీరు కృప చూపించండి. దేవతండ్రి, మీరు మాకు తెలియజేసిన సంగతులను బట్టి స్తుతిస్తున్నాం ప్రభా తండ్రి. సేవకుల ఎడల దేవదండులోని చేర్చుకున్న వారి యందు దేవతండ్రి వారి ఎడలు మేము కృతజ్ఞులుగా ఉండాలని మీరు మాకు తెలియపరిచారు. దేవతండ్రి, చేదైన వేరు దేవతండ్రి రాకుండానట్లు మీ కృప మాకు సమృద్ధిగా ఉండును గాక. దేవతండ్రి, మీరు సియోను కొండ మీద మీరు మమ్మల్ని పెట్టారు నా తండ్రి, కదలని వారుగా. దేవతండ్రి, ఒకప్పుడు ప్రభువునే చూడలేని కన్నులు గల వారము. ఇప్పుడైతే నా తండ్రి ప్రతి దినమందు ప్రతి క్షణమందు మా ప్రభువునే మా కళ్ళ ఎదుట ఆయన అన్నింటినూ కూడా ఎక్స్పీరియన్స్ చేయగల అనుభవాన్ని ఇచ్చారు. నీకు స్తోత్రం నా తండ్రి. దేవతండ్రి, ఒకప్పుడు సత్యం ఏంటో తెలియని మాకు నా తండ్రి, దేవతండ్రి ఈ సువార్త సత్యము దేవతండ్రి అందు మేము స్థిరపడి దేవతండ్రి సంఘములను దేవతండ్రి కట్టునట్లు దేవ మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు నా తండ్రి. అది నీ కృపయే దేవతండ్రి, అది నీ యొక్క మహిమతో దేవ జరుగుతున్నదని మీరు తెలియపరచారు. నీకు స్తోత్రాలు నా తండ్రి. దేవతండ్రి, ప్రతి వాటి యందు కూడా నా తండ్రి మమ్మల్ని మీరు బలపరుచుకుంటున్నారు. అందుని బట్టి మేము ఎంతగానో స్తుతిస్తున్నాం ప్రభా. దేవతండ్రి, ఈ పరిచయం నా తండ్రి దేవతండ్రి మీరు వాగ్దానం చేసినట్టుగా దేవతండ్రి ప్రతి స్థలమందు దేవతండ్రి ప్రతి విధముగాను అనేక భాషలలోను దేవతండ్రి మీరు తీసుకెళ్ళబోతున్నారు. నీకు వందనాలు నా తండ్రి. వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు. నార్త్ ఇండియాలో కూడా నా తండ్రి ఈ పరిచయం మీరు ఎంతగానో విస్తరింపజేస్తున్నారు. నీకు స్తోత్రాలు ప్రభా. నువ్వు వాగ్దానాన్ని మరవలేదు నా తండ్రి. దేవతండ్రి, ఇంకనూ నా తండ్రి అనేకులకు దేవతండ్రి ఈ పరిచయం చేరబోతున్న విషయాన్ని బట్టి మేము ఎంతగానో స్తుతిస్తున్నాం. అపవాది ఏదైతే దేవతండ్రి ఆపాలని ప్రయత్నాలు చేస్తున్నాడు దేవతండ్రి, ప్రతి దేవతండ్రి వాడు దుర్గములను పడద్రోయజాలినంత శక్తిని ఈ పరిచయం మీకు ఇచ్చారు. నీకు వందనాలు నా తండ్రి. దేవతండ్రి, ఇంకను దేవతండ్రి చేరు వచ్చి వాక్యం అన్న వారందరిని జ్ఞాపకం చేసుకోండి. వారందరూ నా తండ్రి దేవతండ్రి వాక్యం నందు సంతోషించు ప్రియులు దేవతండ్రి, వారి ఎడల మీరు కృప చూపించండి. మీరు తెలియపరిచినట్టుగా దేవతండ్రి పరిశుద్ధ ఆర్థిక విషయాలలో నా తండ్రి మీరు దేవతండ్రి ఇవ్వబోతున్న గొప్ప విడుదలను బట్టి దేవతండ్రి దానిని మేము నమ్ముతున్నాం. దేవతండ్రి, దాని ద్వారా దేవతండ్రి
దేవా మీరు గొప్ప కార్యం చేయబోతున్నారని మేము విశ్వసిస్తున్నాం. దేవ తండ్రి ఆ కార్యం మేము చూడబోతున్నాం. అందుని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం ప్రభా. దేవ తండ్రి జరగబోయే మీ నెల మీటింగ్స్ లో దేవ మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. గొప్ప కార్యాలు, గొప్ప దేవ తండ్రి రెవల్యూషన్స్ నా తండ్రి. దేవ తండ్రి మీరు మేము అక్కడ చూడబోతున్నాం. ఆ స్థలం అందు ఆ మహిమను దేవ మేము ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. అనేకులు అక్కడికి రాబోతున్నారు దేవ తండ్రి. వారందరినీ కూడా నా తండ్రి ఈ యొక్క వాక్యంలో స్థిరపరచబోతున్నాం. అందుని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం ప్రభా. దేవ ఏదైతే మీరు మాకు చూపిస్తున్నారో ఆ చూపించిన దానిని దేవ చూచిన దానికంటే అద్భుతంగా చేయగలిగిన దేవ తండ్రి శక్తి గల మా ప్రభా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవ అన్ని విషయములలో దేవ అబ్రహామును ఆశీర్వదించారు. అన్ని విషయములలో మీరు మమ్మల్ని నింపుతారు. ఏ విషయంలో మేము బలహీనులం కాదు, ఏ విషయంలో దేవ తండ్రి మేము అస్థిరులము కాదు, అన్ని విషయాల్లో స్థిరుగా మీరు మమ్మల్ని నిలబెడుతున్న విధానం బట్టి మేము ఎంతగానో స్తుతిస్తున్నాం. సేవకులను బలపరిచి నీ పరిచర్లో ఉండి సేవలను కొనసాగుతున్న సేవకులను మీరు దీవించండి దేవ తండ్రి. ఈ పరిచయలో సహకారులుగా ఉన్న వారిని దీవించండి నా తండ్రి. ఈ పరిచయను దేవ ఆకాశ పక్షులు వచ్చి దేవ తండ్రి ఇక్కడ దేవ తండ్రి ఆ దేవ తండ్రి నివసిస్తాయి అని మీరు తెలియజేశారు నా తండ్రి. ఆశ్రయముగా దేవ తండ్రి ఈ పరిచయం మీరు నిలబెట్టారు. కూర్చొని పెట్టినట్లుగా ఈ కృపావాక్యమునకు దేవ తండ్రి మీరు పిలిచి ఉన్నారు. అందుని బట్టి స్తుతిస్తూ దేవ తండ్రి మరింత జ్ఞానం చేత మీరు మమ్మల్ని స్థిరపరచమని, బలపరచమని, యేసుక్రీస్తే మా నీతి, యేసుక్రీస్తునందే మా జీవితం ఉంది అనే పునాది మీద మేము అందరం కూడా కట్టబడుతున్నాం ప్రభా. అందుని బట్టి స్తుతిస్తున్నాం. ఇంకాను అనేక కృపా వరముల చేత దేవ తండ్రి మీరు మమ్మల్ని కడుతున్నారు. ప్రవచన వాక్యం చేత స్థిరపరుస్తున్నారు. అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఇంకా అనేకమైన మాటల చేత మీరు తృప్తిపరచబోతున్నారు. స్తుతిస్తే మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరటి ప్రార్థన అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు శామ్యూల్ పీటర్ గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడికి ముగింపు చేసుకుందాం. అందరికీ వందనాలండి. అందరికి వందనాలండి. బ్రదర్స్ అందరికీ సిస్టర్స్ వందనాలండి. అందరికీ వందనాలు. పరిశుద్ధ సహోదరులందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.